హాయ్ అండి, హలో, నమస్తే అండి అందరికీ. కేతిరెడ్డి వ్లాగ్స్ ఈరోజు కొత్త రెసిపీతో మేము ఎందుకు వచ్చా అండి, మీ కవిత. ఈరోజు రాగి రొట్టె అండి. తను జయ, రోజు మా ఇంట్లో రొట్టెలు చేస్తుందండి. తన పేరు జయ. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర అండి, తనది కూడా పెద్దగట్టు. బాగా చేస్తుంది తను. ఒకసారి చూద్దాం తను ఎలా చేస్తుంది ఏంటి, ఒకసారి చెప్తుంది ఏమేమి కావాలి అనేది. ఒక్కసారి రాగి పిండి మనకు కొంచెం సాల్ట్ ఈ బాయిల్డ్ వాటర్లో మరిగే దాంట్లోనే కొంచెం వేసిందండి. వాటర్ ఇట్లా బాగా మరగాలండి. ఒకసారి చూడండి ఒకసారి ఎలా మరగాలనేది. రొట్టె ఎట్లా అంటే అట్లా సాగుతుందండి. ఈ వాటర్ అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి మనకి. దాంతోటే మనకి రొట్టె బాగా సాగుతుంది. తను పేపర్ అండి అంత పల్సగా చేస్తుంది రోజు. అసలు చాలా బాగుంటాయండి రొట్టెలు. తను చేసే రొట్టెలు అయితే చాలా ఇష్టం కూడా నాకు. ఒకసారి వాటర్ కలుపుకుంటుంది తను. ఇప్పుడు బాగా మరిగినాయి వాటరు. ఇది స్టవ్ బంద్ చేసి వాటర్ పెట్టినా రొట్టెల పేనం పెడుతున్నా అండి తను అది కలిపేలోపు. పిండి అట్లా వేడి నీళ్ళు డైరెక్ట్ చేయి పెట్టారండి, కాలుతుంది తను. అందుకే సలాకితో కలుపుతుంది. చూడండి ఎలా కలుపుతుందో కూడా చూడండి పిండిని. తను చాలా స్మూత్గా కలుపుతుంది చూడండి పిండి. ఆన్ చేయి. ఓకే అండి, తను చూడండి ఎలా కలుపుకుందో. పిండి మొత్తం పక్కకి పెట్టేసుకుంది. ఒక 7-8 రొట్టెలు అవుతాయండి దాంట్లో మనకి. ఇప్పుడు చూడండి ఎలా కలుపుకుంటుందో. ఒక్కొక్క రొట్టెకే తను కలుపుకుంటుందండి. మనమేమో పిండి మొత్తం కలిపి పెట్టుకుంటాం కదా, తను మాత్రం అలా కాదండి. ఒక్కొక్క రొట్టెకే కలుపుకుంటుంది తను. తను ఏదైతే చేస్తుందో ఆ రొట్టెకి మాత్రమే కలుపుకుంటుంది. సమ్మర్ కదండి, కొంచెం మంచిగా ఉంటుంది రాగి రొట్టె చేసుకుంటే. జొన్న రొట్టె, రాగి రొట్టె నైట్ టైంలో చపాతీ ప్లేస్లో ఇవి మంచిదండి చేసుకుంటే కూడా, మిల్లెట్స్. తను అలా సాఫ్ట్గా పిసికేసుకొని వెడల్పుగా చేతోనే చేస్తుంది చూడండి. పొడి రొట్టె చేస్తుందండి తను. ఇది నేను ఇది కడిగి ఎండబోసిన పిండి అండి, ఇంట్లో పట్టించుకున్నదే, కొనుక్కొచ్చింది కాదండి. దాదాపు మ్యాక్సిమం మేమైతే అన్నీ ఇంట్లోనే చేసుకుంటామండి. ఈ జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి ఏదైనా కడిగి ఎండబోసి పట్టిస్తామండి పిండి బాగా ఎండిన తర్వాత. జయ, ఎంతమంది పిల్లలు? బాబు, ఒక పాప. ఆయన ఏం చేస్తాడు? ఆటో తోలుతాడా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నల్గొండ వచ్చి? మీ ఊరు వదిలిపెట్టి పెద్దగట్టు నుంచి? 4 సంవత్సరాలు. తను నాకు డైలీ ఒక 2 months అవుతుందండి రొట్టెలు చేయబట్టి. బాగా చేస్తుంది తను. నాకు కొంచెం షోల్డర్ పెయిన్ వచ్చింది, దానివల్ల తనని తో చేయించుకుంటున్నాను. అంతకుముందేమో మేమే రోజు చేసుకునేదండి. నేను రొట్టెలు బాగా చేసేది, జొన్న రొట్టె, సజ్జ రొట్టె. ఇంకా ఎక్కడెక్కడ చేస్తావు? ఎన్ని రొట్టెలు చేస్తావు డైలీ? డైలీ మొత్తం 20 రొట్టెలు చేస్తాను మేడం. 20 రొట్టెలు. ఓకే. ఇట్లా ఆర్డర్స్ ఏమన్నా వస్తే చేస్తావా? పెళ్ళి ఆర్డర్స్ అట్లా ఏమన్నా ఉన్నాయనుకో, అట్లా బయట ఏమన్నా దొరికితే ఇట్లా ఇప్పిస్తే ఏమన్నా చేస్తావు కదా. చూడండి తను ఎంత పెద్దగా పేపర్ లాగా పల్సగా చేసింది చూడండి రొట్టెని. తను ఇప్పుడు తీసుకొని పెనం మీద వేస్తుంది. ఇంకా కాగలేదా? చూడండి రొట్టె తను ఎలా తీసిందో వేస్తుంది చూడండి.
పైన వాటర్ చల్లుకుంటుంది. డైలీ వస్తుందండి తన టైం తనే వచ్చేసి మనం అన్నీ అక్కడ పెట్టేస్తే దీనికి బయట ఒక స్టవ్ పెట్టాయండి వేరేది ఇంట్లో కాకుండా. ఇంట్లో ఇదంతా పిండి పొడి పిండి ఇదంతా పడుతుంది అనేసి సో అందులో ఒక స్టవ్ అది పెట్టేస్తే పిండి గిన్నె అన్నీ పెట్టేస్తే తనే వచ్చి చేసుకొని పెట్టేసి వెళ్తుందండి డైలీ. మనమేం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే అండి, మంచి 2 సైడ్స్ కాలింది. సైడ్స్ అంతా తీసేసుకుంటున్నా అండి. ఇంకొకటి వేస్తుందండి తను. సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలానే అండి, మళ్ళీ వాటర్ చల్లుకుంటుంది. ఓకే అండి, అయిపోయినాయి. మంచిగా అయిపోయిందండి. 2 రొట్టెలు వేసేసినాం 2 మినిట్స్లో. తీసేస్తున్నా అండి, అదే తీసుకున్నాం. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు తను జొన్న రొట్టెలు చేసిందండి. ఒక 20-25 రొట్టెలు చేసింది. హ్యాపీగా మేము బయట అసలు ఫుడ్ తినలే అండి. షిరిడీకి వెళ్ళినప్పుడు తను రొట్టెలు ప్లస్ మేము రైస్ కుక్కర్ తీసుకెళ్ళాం. ఇంట్లోంచి పికిల్స్ కర్రీస్ అవి తీసుకెళ్ళాము. అవే తిన్నామండి 4 days. అసలు మేము చాలా ఎంజాయ్ చేసినాం. రొట్టెలు కానీ ఫుడ్ మేము తీసుకెళ్ళినవి అన్నీ కూడా అవే తిన్నామండి. బయట ఒక 1 day మేము టిఫిన్ అలా తిన్నాం అంతే. టేస్ట్ చేద్దామండి. ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ అండి ఈరోజు. ఒకసారి టేస్ట్ చేద్దాం. జయ తీసుకో. నేనైతే రోజు తింటున్నా అండి. రోజు తను చేస్తుంది. రోజు అయితే నాకు తెలుసు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. తను రొట్టె చాలా పల్సగా చాలా బాగుంటుందండి రొట్టె మాత్రం. ఇది రాగి రొట్టె. సమ్మరు మీరు మంచిగా చేసుకొని తినండి. చిక్కుడుకాయ కర్రీ రొట్టె చాలా టేస్ట్ ఉందండి. చాలా సూపర్ ఉంది అసలు. ఓకే అండి, నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.